వనపర్తి ప్రజలు అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ఈ 2 ఇయర్స్లో మా పాలన చూశారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మా డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నారు. కోసిన రూపాయి నా దగ్గర లేదు, తిరిగిన అప్పు ముట్టే పరిస్థితి లేదని సీఎంఏ చెప్పినారు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకి చెల్లెల స్ట్రోక్ బిడ్డ స్ట్రోక్ తగిలింది, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. గల్లీలలో స్టార్ట్ చేసి 55 కోట్లతో నా సీసీ రోడ్లు, ఎలక్ట్రికల్ పోల్ సెట్టింగ్, ప్రజలకందరికీ 864 కోట్లు జీవోలు తీసుకొచ్చి ఓన్లీ వనపర్తి పట్టణం ప్రజలు ఏమడుగుతున్నారో అది మేము చేస్తున్నాం. లోకల్ ఎలక్షన్స్ నేపథ్యంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు వనపర్తి జిల్లాలోని చాలా వార్డుల్ని మనం తిరిగాం. టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది. మనము డైరెక్ట్గా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటికి వచ్చాము. సార్ ఉన్నారు అందుబాటులో. సో సార్తో ఒక వాయిస్ తీసుకుందాం. సార్, ఇండిపెండెన్స్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి కొన్ని వార్డుల్లో. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ప్రచారంలో గమనిస్తున్న అంశాలు ఏంటి, సమస్యలు? మొత్తం వనపర్తిలో 33 వార్డులు ఉన్నాయి. 1-2 వార్డులలో ఆ ఇష్యూ ఉంది. లాస్ట్ ఒక 5 minutes బిఫోర్ మేము బీఫామ్లు ఇచ్చినాం, వాళ్ళు అందుకోలేకపోయినారు. అట్లాంటి 1-2 వార్డులు తప్ప మొత్తం సింగిల్ క్యాండిడేట్లు ఉన్నారు మా దగ్గర. ఇండిపెండెంట్లు కూడా. సో అవతల పార్టీకి ఏం పోలే, కాంగ్రెస్ రెబల్గా ఉన్నారు వాళ్ళిద్దరు. సో అది కూడా మేము మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. మిగతా అంతా బాగుంది. నేను ప్రచారం పోయినప్పుడు వనపర్తి ప్రజలు అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఒకడు నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పుకుంటాను పాలన చూశారు. ఈ 2 ఇయర్స్లో మా పాలన చూశారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత, మెగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మా డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నారు. సో ఆ రెండు మేము ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఒక కలెక్టర్ బిల్డింగ్, ఒక ఎస్పీ బిల్డింగు, 4 చెరువులకు వెనుక ముందు రివిట్మెంట్ కట్టి లైట్లు వేసి గడ్డేసి బిల్లులు తీసుకున్నారు. మేము చేసిన డెవలప్మెంట్ గల్లీలలో స్టార్ట్ చేసి దాదాపు 55 కోట్లతో నా సీసీ రోడ్లు, డ్రైన్లు, ఒక 30 కోట్లతో నా ఎలక్ట్రికల్ పోల్ సెట్టింగు, దాంతోపాటు వనపర్తి ప్రజలకందరికీ 864 కోట్లు జీవోలు తీసుకొచ్చి ఓన్లీ వనపర్తి పట్టణం. సో పెబ్బేరు పట్టణానికి 30 కోట్లు. సో అట్లా మేము ఈ డెవలప్మెంట్ చేసి అన్ని విత్ జీవోలతో సహా ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళకి ప్రజలు ఏమడుగుతున్నారో అది మేము చేస్తున్నాం. అది డిఫరెన్స్ వాళ్ళకు మాకు. సో అది గమనించి 10 సంవత్సరాలు వాళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాల. మేము గల్లీల నుంచి మెయిన్ రోడ్లోకి వస్తున్నాం కాబట్టి మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించమని కోరుతున్నాం. సార్, ఒక్క వాయిస్ స్ట్రాంగ్గా వినిపించింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు ఎవరైతే పిల్లల్ని హైదరాబాద్ దాకా తీసుకువెళ్ళి చదివిపిస్తున్న తల్లిదండ్రులు, వాళ్ళు ఇంత స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం వీక్ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజ్లో మన వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఒక స్కిల్ నేర్చుకోవాలంటే హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి గురించి చాలా మంది పేరెంట్స్ ఆవేదన పడుతున్నారు. దీనికి ఏమని చెప్తారు? సో వనపర్తిలో జేఎన్టీయూ గత ప్రభుత్వం స్టార్ట్ చేసిపోయింది. ఎగ్జాంపుల్, సో దానికి బిల్డింగ్ మేమే స్టార్ట్ చేయించినాం. మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి గాలికి వదిలేసిపోయారు. ఆ బిల్డింగ్స్ మేమే బిల్స్ ఇప్పించి చేపిస్తున్నాం. దాంతోపాటు 1600 మంది ఒకటే కాంపౌండ్లో చదువుకున్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ అప్ 200 కోట్లతో అది తీసుకొచ్చినాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే 12 ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ బిల్డింగ్లు ఉంటే అవి కూడా కొత్తగా చేస్తున్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ట్రిబులైట్ అంటే బాసర గుర్తొచ్చేది. సో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో ఇక్కడే చదువుకున్నాడు, మామనాలో పుట్టిండు కాబట్టి ఇక్కడే జడ్చల్రా బూత్పూర్ మధ్యలో మేము మొన్ననే సీఎం గారు వచ్చి ట్రిబులైటీ అక్కడ ఓపెన్ చేసుకున్నాం. సో వనపర్తికి సంబంధించి వనపర్తిని చదువులపర్తి కూడా అంటారు. వనపర్తిలో ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఇక్కడ చదువుకొని పాలిటెక్నిక్ చదివిపోయి చాలా పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నారు. వాళ్ళు చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, ఈఎన్సీలు ఉన్నారు. వాళ్ళందరూ చదువుకున్న రాజభవన్ ఉంటుంది మా దగ్గర. సో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఓపెన్ చేసిపోయారు. ఆ రాజభవనాన్ని కూడా పునరుద్ధీకరణ చేస్తున్నాం. మేము వనపర్తి ప్రజలకు అన్నీ చేస్తున్నాం. మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్కు, స్కిల్ ట్రైనింగ్కి వస్తే ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ వాళ్ళతో 2 కోట్లు మేము శాంక్షన్ చేయించినాం. బిల్డింగ్స్ టెండర్ అయింది, స్టార్ట్ అయింది. అంతలోపు ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి ఖాళీ ఉంటే అందులో ఆల్రెడీ మేము వనపర్తి యువకులకు అందరికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయినారు. ఒక్కొక్క గ్రూప్కు 60 రోజులు అట్లా 60 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లన్నీ నేను కలెక్టర్ గారు మా ఫండ్లకి వెళ్ళి చేయించడం, అది కూడా నడుస్తుంది. సార్, రోడ్లు అందరూ ఒప్పుకుంటున్నారు, రోడ్ల పరిస్థితి చాలా బాగుపడింది మీ ప్రభుత్వంలో అని. కానీ ఎంతో ఘన చరిత్ర ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ చూస్తే ఇప్పుడు నేను అక్కడ ఫోటో కూడా దిగిన, మచ్చుగా గుర్తుండిపోతుంది. ఏమన్నా మారితే మీ పేరు మనం కూడా చెప్పుకుందాం మీడియా పరంగా. ఆ పరిస్థితి పాలిటెక్నిక్ కాలేజ్ రూపురేఖలు అసలు మీ హయాంలో మారుతాయా? ఎస్, 20 days బ్యాక్ మేము జీవో తీసుకొచ్చినాం 10 crores ఓన్లీ ఫర్ బిల్డింగ్ రెనోవేషన్ కోసం. ముంబై నుంచి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి, స్పెషల్ ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి
ఒరిజినల్ స్ట్రక్చర్ ఎట్లుందో అట్లా చేయాలని మా సీఎం గారితో 10 crores తీసుకొచ్చినాం. వెనకాల హాస్టల్ బిల్డింగ్లు కూడా అవి కొంచెం శిథిలావస్థకు వచ్చినాయి, దానికి 13 కోట్లు తీసుకొచ్చినాం. మీరు ఇప్పుడు తీసుకున్న ఫోటో జాగ్రత్త పెట్టుకోండి, పల్లవి టీవీ ఛానల్లో మీ ఆఫీస్లో. ఒక 8 నెలల తర్వాత మ్యాక్సిమం 1 year తర్వాత చూడండి, అది మొత్తం మారిపోతుంది. సార్ ఫైనల్ క్వశ్చన్, కోసిన రూపాయి నా దగ్గర లేదు, తిరిగిన అప్పు ముట్టే పరిస్థితి లేదని స్వయంగా సాక్షాత్తు సీఎంఏ చెప్పినారు. ఇట్లాంటి మాటలు మన బీఆర్ఎస్ నుంచి చాలా కౌంటర్స్ గట్టిగా పడ్డాయి. రూపాయి లేదన్నవాడు అభివృద్ధి ఏం చేస్తారు, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని ఇప్పటికీ బీఆర్ఎస్ చాలా గట్టిగా వాదిస్తోంది. కొన్ని వార్డుల్లో కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. మరి దీనికి ఏమని చెప్తారు? సీఎం చెప్పిన మాట అయితే నిజమే కదా. సీఎం గారు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులతోన రిటైర్మెంట్ ఉద్యోగులతోన మీటింగ్ పెట్టండి, అన్ని సంఘాలతోన మీటింగ్ పెట్టి ఆ ఫ్లోలో మాట్లాడే క్రమంలో అన్ని పాత గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది మీకు, సో మేము అట్లా తప్పు చేయకుండా సీనియారిటీ ప్రకారం క్యాబినెట్లో చర్చించి ఎవ్రీ మంత్ 700 crores ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్కు మనకు బెనిఫిట్స్ కోసం, ఇంకేం చెప్పక్కల జీవో తీసి చేసిన ఫైనాన్స్ సెక్రటరీ 700 crores వాళ్ళకి ఇస్తున్నాం. ఆ మాట్లాడే క్రమంలో 8,14,000 కోట్లు కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, దానికి వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, మీకు బెనిఫిట్స్ ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా, సో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నన్ను అర్థం చేసుకోండి, నేను ఉన్నది నిజాలు చెప్తున్నా, సో ఎక్కువ ఇబ్బంది పెట్టి నన్ను ఏం ఇబ్బంది పెట్టద్దు అనేది దాని మీనింగ్. దాన్ని వేరే రకంగా వాళ్ళు మార్చుకొని నిజంగా టీచర్లు అయితే గగ్గోలు పెడుతున్నారు కదా సార్, ఉపాధ్యాయులు అయితే గగ్గోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి లైన్ తెలుస్తుంది కదా, 1 to 100 ఈ నెలలో వస్తుంది, 200 to 300 ఈ నెలలో వస్తుంది, స్టాండర్డ్ ఇంకేం పైరవ్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, 700 crores రిలీజ్ అవుతున్నాయి. అది కాకుండా వనపర్తి టీచర్స్కి అంతా మేము సపరేట్ వేరే వింగ్ ద్వారా నేను చేపిస్తున్నాం, అది ఏమి ఇబ్బంది లేదు, అది చేస్తున్నాం. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకి చెల్లెల స్ట్రోక్ బిడ్డ స్ట్రోక్ తగిలింది, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అయితే కాంగ్రెస్ చాలా టఫ్ వార్ కాదు, క్లీన్ స్వీప్ ఇచ్చే పరిస్థితిలోనే ఉంది అని ఒక ఆశాభావం అయితే ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ చేస్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా వనపర్తి నియోజకవర్గంలో వార్ టైప్ ఎట్లా ఉంది, ఒక వారం రోజుల్లో నిజంగా ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది మనకు తెలిసిపోతుంది. ఇది ఒక ఫేస్ టు ఫేస్ మేఘారెడ్డి సార్ తోటి. కెమెరామెన్ మోహిత్తో యశోద, పల్లవి టీవీ.